నిన్న సండే నీలకంఠ్ రెస్టారెంట్‌కి వెళ్ళాము. అది బెరంపూర్ ఒడిస్సా అండి. సండే సండే వెళ్తుంటాం. నిన్న మాత్రం నీలకంఠ్ రెస్టారెంటే. కొత్తగా కన్‌స్ట్రక్షన్ అయింది. చాలా అయితే బావుంటుంది. అక్కడ ఓన్లీ వెజ్జేనండి. నాన్ వెజ్ అలౌ లేదు. సో, ఎవరైతే వెజ్ తింటారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. అక్కడ ఐటెమ్స్ కూడా చాలా బాగున్నాయి. అలా అని చెప్పి బాబుతో వెళ్ళాను. హ్యాపీగా తిని వచ్చాం. మెనూ అయితే చూసుకున్నాను. రెస్టారెంట్ చూస్తున్నారు కదా! ఇలా అయితే ఉంది. స్కై కలర్‌లో ఇలాగా బోర్డర్ అంతా పెట్టి వైట్ ప్లస్ స్కై కాంబినేషన్ బావుంటుంది కదా! టేబుల్స్ కూడా ఇలా చక్కగా నీట్‌గా అయితే ఉంచారు. రెస్టారెంట్ అయితే చాలా నీట్‌గా ఉంది. ఇది నీలకంఠ్ మెనూ అండి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. మనకి కొంచెం ఇక్కడ లో ప్రైస్‌లోనే దొరుకుతుంది. చాలా అయితే చాలా బావున్నది ఫుడ్డు. మీరెప్పుడైనా ఒడిస్సా, బెరంపూర్ వస్తే వెజిటేరియన్స్ అయితే ఇక్కడ విజిట్ చేయండి. చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కటి నేను పేస్ తీసి చూస్తుంటే అన్ని వెరైటీస్ అయితే కనపడ్డాయి. బట్ ఏంటంటే నేను అంటే ఆ రోజు సండే రోజు కోవిలికి వెళ్ళొచ్చాం కదా! ఆ రోజు తినకూడదని చెప్పి వెజ్ తినడానికైతే వచ్చాం. నేను వెజిటేరియన్ అయితే కాదు. నాన్ వెజ్ తింటాను. బట్ ఆ రోజు కోవిలికెళ్ళామని వెజ్ ఆర్డర్ పెట్టుకోవాలని ఈ వెజ్ రెస్టారెంట్‌కైతే వచ్చాము. నేను మిక్స్‌డ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మా బాబు చూస్తున్నారు కదా! ఒక రెస్టారెంట్‌కి తెచ్చామంటే హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళ నాన్నకి ముద్దు చేయిస్తూ ఉంటాడు. అది ఎప్పుడొస్తుందా తింటామా అని వెయిట్ చేస్తున్నాడు. ఒక దగ్గరైతే ఉండడు. చాలా అల్లరెక్కువ. ఏదైనా ఒక చక్రం తిప్పినట్టు తిప్పేస్తూ ఉంటాడు. చూస్తున్నారు గదా! ఏది దొరికితే చాలు అది తిప్పుకొనే ఉంటాడు. వాళ్ళ నాన్న వాడికి బుద్ధిగా కూర్చో, అమ్మ వీడియో తీస్తుందని చెప్తే ఆ నిమిషానికి అలా పెట్టాడు. తర్వాత మళ్ళీ చెయ్యి యథావిధిగా ఒక సైడ్ అయితే చేసి ఆడుకోవడం గట్రా. ఆర్డర్ అయితే పెట్టాను కదా! ఫ్రైడ్ రైస్ అయితే వచ్చింది. దానికి పన్నీర్ కుర్మా అయితే ఇచ్చాడు. కాంబినేషన్ అదిరిపోతుంది. బాబైతే టేస్ట్ చేసి, "చాలా బాగుంది నాకిచ్చేయి డాడీ" అని చెప్తే, ఆ ఫోర్క్ అయితే వాడి చేతిలో పెట్టాము. వాడి మటికి వాడు తింటాడని. అలవాటవుతుంది కదా! ఇది రెస్టారెంట్ అండి. చాలా బాగుంది. మీకు వీడియో నచ్చుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.